హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి. ఈరోజు వీడియో ఏమి అంటే, రెండు మొక్కలు ఇంట్లో మనం ఇండోర్ మొక్కలు నాటుకుంటాం కదండి. అవి ఏ మొక్కలు నాటితే బాగుంటుంది, ఏవి మనకి సేఫ్గా ఉంటాయి, బాగా ఉంటాయి అనేది నేను చూపించబోతున్నానండి. చాలా రోజులు ఒక 3-4 డేస్ నుంచి నేను వీడియోలు పెట్టడం లేదు. ఎందుకంటే బాగా జలుబు చేసి గొంతంతా అసలు మాట్లాడడం కాలేదండి. ఈరోజు కూడా అలాగే ఉంది. అయినా కూడా ఒక వీడియో అన్నా చేయాలని చేస్తున్నానండి. ఇదో అండి, ఇవైతే నా దగ్గర ఉన్న ఖాళీ బాటిల్స్ అండి. ఇవి వాటిని నేను ఇలాగ స్టవ్లో మామూలుగా అది వేస్ట్ చాకండి, దాన్ని హీట్ చేసి వీటిని కట్ చేసుకుంటానండి. ఆ స్టవ్ వెలిగించినప్పుడైతే ఊరికే స్టవ్ వేస్ట్ కాకుండా పాలు మామూలుగా మధ్యాహ్నం కాస్తానండి. ఆ విధంగా పాలు కూడా పెట్టేసి ఈ విధంగా చాకుని వేడి చేసుకుంటూ దీంట్లోనే ఈ డబ్బాలను అయితే కట్ చేసుకుంటున్నానండి. దీనికైతే ఇలా కట్ చేసిన తర్వాత వెనకాల కింద కూడా ఒక రంధ్రం పెట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే వాటర్ వెళ్ళాలి కదండి కింద, ఆ వాటర్ నిల్వ లేకుండా దాన్ని కింద కూడా ఒక రంధ్రం పెట్టేస్తున్నానండి. ఈ విధంగా నేను 2 డబ్బాలు తీసుకున్నాను. మాది జనరల్ స్టోర్ అండి, కాబట్టి ఇలా డబ్బాలు చాలానే ఉంటాయి. ఈ మధ్య అనుకున్నాను వీటికంతా పెయింట్ వేసి ఈసారి మొక్కలనంతా కొంచెం వేరే వేరే కుండీల్లో మారుస్తామనుకున్నాను. కుండీలు బయట తీసుకునే కంటే ఈ డబ్బాల్లో అయితే పెద్ద డబ్బాలు, చిన్న డబ్బాలు అలా సైజులు వారు తీసుకొని మారుస్తామనుకుంటున్నానండి. అది కూడా చూపిస్తాను మళ్ళీ. ఈ విధంగా దీన్ని కట్ చేసుకొనేసి పెట్టేశానండి. తర్వాత ఇదో అండి, ఇది ఈ స్నేక్ ప్లాంట్ వచ్చి ఈ కుండీలో పెట్టాను. చాలా ఎక్కువ దానికి ప్లేస్ సరిపోలేదండి. ఇప్పుడు ఎక్కువ వచ్చేసాయి. దాని యొక్క మొలక కూడా బయట వచ్చేస్తుందండి. ఇంకా వేరే కొత్త మొక్క కూడా బయట వచ్చేస్తుంది. ఇంకా చాలా రోజుల నుంచి దీన్ని తీయాలనుకున్నాను, కుదరడం లేదు. ఇప్పుడైతే దీన్ని ఇంకా ఖచ్చితంగా తీసేసి వేరే వాటిలో నాటాలని చూస్తున్నానండి. ఒకటేమంటే, నేను టీవీ దగ్గర మొక్కలు పెట్టాలనుకున్నాను. వాటికి ఇవి కూడా తెచ్చానండి, సిరామిక్ కుంపట్లు తెచ్చాను. వాటిలో పెడదామనుకున్నాను. అవి డైరెక్ట్గా పెట్టకుండా ఈ విధంగా ఇప్పుడు నేను చూపించాను చూడండి, ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేసి పెడితే బాగుంటుంది. ఇవి స్నేక్ ప్లాంట్స్ వచ్చి ఎన్ని రోజులైనా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగా ఉంటాయండి. ఇవి స్నేక్ ప్లాంట్స్ వేరే మొక్కలు అయితే అంత బాగా ఉండవు. మనీ ప్లాంట్ తర్వాత ఇండోర్ ప్లాంట్లో చాలా రోజులుగా ఎప్పుడు ఉండేది స్నేక్ ప్లాంట్ అనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వేరే మొక్కలకి కొంచెం వెలుతురు కావాలా. ఒక్కొక్కసారి మనం ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు చీకటిగా ఉన్నప్పుడు కూడా కొన్ని మొక్కలు తట్టుకోలేవు. కానీ స్నేక్ ప్లాంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. ఎప్పటికీ చాలా రోజులు ఎప్పుడు ఉంటుందండి. అది నాకు ఇంట్లోనే వేరే మొక్కలు కూడా వచ్చాయి. ఇంకోటి అయితే ఆక్సిజన్ని ప్యూరిఫై చేసే దాంట్లో మెయిన్ స్నేక్ ప్లాంట్ కూడా చెప్తారండి, చాలా బాగా ప్యూరిఫై చేస్తుంది అనేసి. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకునే ఇండోర్ ప్లాంట్ మొక్క వచ్చి స్నేక్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. దీన్నైతే నేను తీసేసి చిన్నగా ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. చూడండి, దాని వేర్లు కూడా ఎంత రెడ్గా ఉందో బాగా. ఈ మొక్కకి ఇంకొక మొక్కకి మధ్యలో రెడ్ వేరు ఉందండి. చాలా బాగుంది అది అసలు చూస్తా అంటేనే. నేనైతే దీన్ని ఒక్క మొలకేనండి తీసుకొచ్చింది, ఒకే ఒక మొలక తీసుకొచ్చాను. అంటే కొన్నింది కాదు, వేరే ఒక షాప్ ముందు ఉంటే వాళ్ళని అడిగి తీసుకొచ్చాను ఈ మొక్క. చాలా వచ్చేసాయండి ఇవి. స్నేక్ ప్లాంట్లో కూడా 2 రకాలు ఉన్నది. ఇది వచ్చి బార్డరు ఎల్లో లాగా ఉంటుంది. ఇంకొకటి వచ్చి ఏమీ ఉండదండి, సాదాగా ఉంటుంది. ఈ స్నేక్ ప్లాంట్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. అవి నేనైతే మా ఇంట్లో ఈ 2 ఉన్నాయి. చాలా ఇండోర్ ప్లాంట్లో ఇంట్లో కష్టంగా పెట్టుకునే మొక్క అయితే స్నేక్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చండి. నాసా వాళ్ళు కూడా స్నేక్ ప్లాంట్ ఖచ్చితంగా ఇంట్లో ఆక్సిజన్ ప్యూరిఫై చేసే మొక్క అని, ఇండోర్ మొక్క అని, ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాల్సిన మొక్క అని కూడా వాళ్ళు చెప్పారంటండి. నేను విన్నాను, చాలా వీడియోస్లో చూశాను కూడా. కాబట్టి ఇండోర్ ప్లాంట్లో ఇది ఖచ్చితంగా పెట్టుకోవచ్చండి.
వీడియోలు ఏమో చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకటేమంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కూడా కామెంట్స్ పెట్టండి. బాగుందా లేదా, ఈ వీడియోలో ఏమో తప్పులు ఉన్నాయా అనేది కూడా పెట్టండి. ఎందుకంటే మీరు చూసినారు, నాకు సబ్స్క్రైబ్ చేసినారు అని తెలియడానికి. నేనైతే నా సబ్స్క్రైబర్స్ని ముక్కోటి దేవతలుగానే అనుకుంటానండి. ఎందుకంటే మనల్ని కొంచెం ముందుకు నడిపించేది దేవతలే కదండి. ఆ విధంగా మీరు కూడా నాకు సబ్స్క్రైబ్ చేసినప్పుడు మేము అందరినీ నేను ఆ విధంగానే దేవతలుగానే భావిస్తాను. ఇంకొకటి ఏమంటే నేను ఈ వీడియోలు తీయడం కూడా కొంచెం అంటే పాపకి పెళ్ళి పంపించిన తర్వాత చాలా లోన్లీగా ఫీల్ అయ్యానండి. ఇంట్లో ఒకటిగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు ఇవి. దానికోసమే వీడియోలు తీసి మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకుంటూ నాకు అందరూ ఉన్నారు అనే దీంతోనే నేను ఈ వీడియోలు తీస్తున్నానండి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ కామెంట్స్ కూడా పెట్టండి. బాగుందా లేదా అని కూడా పెట్టండి. నేనైతే చాలా సంతోషిస్తాను. ఒకరి సంతోషం కోసమైనా సబ్స్క్రైబ్ చేయాలి కదండి. ఇదోండి, ఈ విధంగా నేను ఈ మొక్కల్ని ఈ విధంగా పెట్టి అరేంజ్ చేసి టీవీ దగ్గర అయితే పెట్టేశానండి. ఎలా ఉందండి? కామెంట్స్ ద్వారా ఖచ్చితంగా తెలియచేయండి. ఓకే, ఎలా ఉందండి? బాగుంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈరోజు ఇన్ని రోజులు బాగా గొంతు వాపుకి మాట్లాడడానికి కాకుండా ఈరోజే కొంచెం రిలీఫ్ అయిందండి. దానివల్లనే ఈ వీడియో తీస్తున్నాను. ఎలా ఉందో చెప్పండి. ఒక చిన్న టిప్ అండి, మనం కుక్కర్ వాడేటప్పుడు ఈ గ్యాస్ కట్టు చాలా లూజ్ అయిపోతుందండి. ఎంత లూజ్ అవుతుందంటే ఇంకా పట్టదండి మనకు, అసలు కుక్కర్ పట్టదు, ఆ మూత పట్టదు. దాన్ని తీసుకుపోయేసి మనం అప్పుడు కొత్తదిగా కొనుక్కోలేం కదండి, దాన్ని తీసుకుపోయి ఆ గ్యాస్ కట్ని కొంచెంసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 5 minutes ఆర్ 8-10 minutes పెట్టేసేయండి. తర్వాత తీసుకొని వచ్చి మనం గ్యాస్ కట్ తీసుకొని వచ్చేసి రైస్ కుక్కర్ మూతకి అరేంజ్ చేసేసేయండి. చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇదండి నేను ప్రయోగాత్మకంగా చేసిండేది. ఎక్కడ చూడలేదు, కానీ చాలామంది తెలిసి ఉంటుందేమో, కానీ నేను ఇది నా సొంతంగానే చేసి చూశానండి. చాలా బాగా సరిపోయింది. మీతో కూడా షేర్ చేయాలని ఈ వీడియో తీశానండి. ఎలా ఉందండి టిప్పు? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్ అండి. అందరూ క్షేమంగా ఉండాలి.